జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ క్వార్జ్ అంటే తెల్లరాయి కుంభకోణం జరిగింది. చివరి 2 ఏళ్ల కాలంలో ఏకంగా 10,000 కోట్లకి పైగా వైసీపీ మాఫియా దోచేసింది. తాడేపల్లి ప్యాలెస్ అనుమతులు ఉన్నాయంటూ మాఫియా గ్యాంగులు రెచ్చిపోయాయి. లీజుదారులని బెదిరించి భయపెట్టి తరిమేశాయి. వైసీపీ కుంభకోణంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏకంగా 7 బృందాలు దర్యాప్తు మొదలుపెట్టాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం, రాపూరు, పొదలకూరు, ఉదయగిరి, వరికుంటపాడు, సీతారామపురం తదితర ప్రాంతాల్లో క్వార్జ్ ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. 2 ఏళ్ల కిందటి నుంచి చైనా వంటి దేశాల్లో క్వార్జ్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో క్వార్జ్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో టన్ను ధర 5,000 ఉంటే ఒక్కసారిగా ఆ ధరలు 25,000 నుంచి ₹1,00,000 పైగా ఎగబాకాయి. అంతే, ఒక్కసారిగా వైసీపీ ప్రజాప్రతినిధులు నేతల కళ్ళు క్వార్జ్ ఖనిజంపై పడింది. అంతే, అప్పటి నుంచి అరాచక పర్వం మొదలైంది. ఎప్పటినుంచో ఉన్న క్వారీల యజమానులు, లీజుదారులు చాలా మందిని తీవ్రస్థాయిలో బెదిరించి భయపెట్టి తరిమేశారు. కొంతమందిని మాత్రం పాత ధరలకు తమకే అమ్మాలంటూ బెదిరించి కొనుగోళ్లు సాగించారు. క్వారీలోనే కాకుండా ఆలయాలు, అటవీ, ప్రభుత్వ అసైన్డ్, పోరంబోకు భూములు ఇలా వేటిని వదలలేదు. ఇష్టారాజ్యంగా రెయ్యింబవళ్లు, అక్రమ తవ్వకాలు, రవాణా సాగించారు. 2 ఏళ్ల కిందటనే మొట్టమొదటిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ అక్రమ బాగోతాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిద్ధేశ్వరం అతి పురాతన ఆలయం, ఆపై ఎత్తున స్వామివారి ఆలయం, దిగువన పలు సపరివార ఆలయాలు, ఆశ్రమాలు ఉన్నాయి. ఆ కొండ చుట్టూ అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉండడంతో అక్రమార్కుల కళ్లు పడ్డాయి. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ జగన్ ప్రభుత్వమే తవ్వకాలకు అనుమతిచ్చింది. దీంతో వైసీపీ మాఫియాలు భారీ ఎత్తున బ్లాస్టింగ్లు, తవ్వకాలు సాగించాయి. నెలకు 100 కోట్లకు పైగా జేబులు నింపుకున్నాయి. 100 కోట్ల విలువ చేసే గుప్త నిధులు దోచుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బోరు బ్లాస్టింగ్లతో రాళ్లు తమ మీద పడుతుండటంతో ఆలయానికి రావాలంటే భక్తులు భయంతో భీతిల్లిపోయారు. దుమ్ము ధూళితో అన్నదాన కార్యక్రమం నిలిచిపోయింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అండతో జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేత కొడవలూరి ధనుంజయ రెడ్డి మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు సమీప బంధువు 2 ఏళ్ల పాటు ఇక్కడే తిష్టవేశారు. తెలంగాణ నుంచి పర్మిట్లు తెచ్చారు, ఇక్కడ ఎంబీఏలు పుట్టించారు, ఇక్కడ లింక్ పాసులు తీసుకున్నారు. ఇవన్నీ మోసం అన్న, దగా, విపరీతమైన దగా అన్న. 10,000 కోట్ల రూపాయల పైన గత 5 సంవత్సరాల క్రితం వీళ్ళు అన్నానికి లేని దికనా లేని వాళ్ళు వీళ్ళు ఈ రోజు 100 కోట్లకు అధిపతులు ఎట్టవుతారన్న. దీని మీద దర్యాప్తు చేయాలి. పూర్తి దర్యాప్తు చేస్తే ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు, ఏదైంది అనేది మొత్తం దొంగలందరూ బయటపడతారన్న. తాడేపల్లి ప్యాలెస్ అనుమతులు తమకున్నాయంటూ క్వార్జ్ మైనింగ్ మాఫియా గ్యాంగులు పేట్రేగిపోయాయి. ఇష్టారాజ్యంగా బహిరంగ దోపిడీ చేసి వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని దోచుకున్నాయి. దోపిడీలో కాకాని, అనిల్ కుమార్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. కాకాని ముఠాలకు చెందిన వాహనాలను అనిల్ కుమార్ ముఠాలు అధికారులకు పట్టించాయి. దీంతో అధికారులపై అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాని కన్నెర్ర చేశారు. తెల్లరాయిని ఎలా తవ్వుతారో చూస్తానంటూ అనధికార క్వార్జ్ అక్రమ తవ్వకాలపై చర్యలు ఎందుకు తీసుకోరంటూ ఆయనే జిల్లా అధికారులకు లేఖ రాసి అందరికీ షాక్ ఇచ్చారు. మొత్తంగా ఖనిజాలను దోచుకునేందుకు ఈ ముఠాలు పరస్పర దాడులకు తెగబడిన సందర్భాలు బోలెడున్నాయి. జోగులపల్లి ప్రాంతంలోని కొన్ని భూముల్లో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ముఠా పాగా వేసింది. క్వారీల నిర్వాహకులను ఈ ముఠా తరిమేసింది. క్వారీలో అక్రమంగా తవ్వకాలు సాగించింది. సొంత మండలమైన పొదలకూరులో క్వారీల యజమానులను కాకాని తరిమేశారు. కాకాని ముఖ్య అనుచరులు క్వార్జ్ అక్రమ తవ్వకాలు సాగించారు. భారీ యంత్రాలు, వాహనాలు, భారీ ఎత్తున నిల్వ చేసిన జిలటిన్ స్టిక్స్, పేలుడు పదార్థాలను మాజీ మంత్రి సోమిరెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంతమంది అధికారులకు ఫోన్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో సోమిరెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు అర్ధరాత్రి సమయంలో సోమిరెడ్డిని తీసుకుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లారు. తర్వాత 2 రోజులకే మళ్లీ తవ్వకాలు మొదలు పెట్టారు. సైదాపురంలో తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న కొండనంతా తవ్వేశారు. ఏకంగా కళ్ళెదుటే కొండను తవ్వుకుపోతున్నా అధికారులెవరూ కిమ్మనలేదు. ఈ ప్రాంతంలో అక్రమ క్వార్జ్ తవ్వకాల ప్రాంతాలను అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, పాసెం సునీల్ పరిశీలించారు. అక్రమ క్వార్జ్ టిప్పర్లను పట్టించారు. అయినా చర్యలు లేవు.
కురుగుండ్ల తిరుమలమ్మపాలెంలో అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని కోటంరెడ్డి గుట్టురట్టు చేశారు. అయినా ఒక్క అధికారి పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడా నేతలు, చోటా నేతలు అందరూ కలిసి ఈ యొక్క క్వాడ్జీలో వేల కోట్లు కొల్లగొట్టడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే మైన్ ఓనర్లకి వద్దకు వెళ్ళి మైన్ ఓనర్ల అనుమతి లేకుండా ఏదైతే ఆ యొక్క క్వాడ్జీ ఆ యొక్క మైనింగ్ యజమానులకి బెదిరించి, అదేవిధంగా అటవీ భూముల, దేవస్థానం భూముల, గ్రామనత్తాల తేడా లేకుండా ఇష్టారాజ్యంగా వేల కోట్ల క్వాడ్జీని కొల్లగొట్టడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ అక్రమాలపై ప్రధాని, కేంద్ర మంత్రి, పలు శాఖల ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదులు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది? పెద్ద ఎత్తున క్వాడ్జ్ తవ్వేస్తుంటే మీరేం చేస్తున్నారు? అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకున్నారు? కొల్లగొట్టిన క్వాడ్జ్ విలువెంత? పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి 10 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయినా అక్రమాలు ఆగలేదు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం అక్రమాలన్నీ నిరాటకంగా సాగాయి. భారీ పేలులు, దుమ్ము ధూళితో పచ్చని పల్లెలు అతలాకుతలమయ్యాయి. వైసీపీ మాఫియా ముఠాలు, రౌడీ గ్యాంగుల తీవ్ర బెదిరింపులు, అరాచకాలతో చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే జనం భయంతో వణికిపోయారు. చివరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పల్లెవాసులు జీవితాలు మళ్లీ గాడిన పడ్డాయి. వారంతా తమ పనులు తాము చేసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. 2 ఏళ్ల కాలంలో వైసీపీ గ్యాంగులు 10,000 కోట్ల రూపాయలకు పైగా జరిపిన కుంభకోణంపై చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అధికారులు 7 బృందాలుగా దర్యాప్తు మొదలుపెట్టారు. దీనితో వైసీపీ పెద్దల నుంచి సామాన్య నేతలకు వణుకు మొదలైంది.